దీనికి గొంతుకేం అయిందట గిట్రా గిట్రా మా మనవరాలు ఉందిరా ఏమంటదో ఈ కొలువేనా మరి బతుకమ్మ మారుతుర్రా రోజు కొలువేనా ఏమైనా బతుకమ్మ మారుతుర్రా రోజు ఒకరోజు ఆడతాం కదా ఆర్టీసీ వాళ్ళం ఒకరోజు స్పెషల్ గా బతుకమ్మ ఆడతాం ఆడిరా మీ ఆర్టీసీ వాళ్ళు ఇవాళ స్టార్ట్ కదా 9 రోజులు బతుకమ్మ నిన్ననేమో ఎంగిరి పూలు మరి ఇవాళ ఏం పూలు డ్యూటీలే ఒకరోజు బతుకమ్మ ఆడతాము 9 రోజులు బతుకమ్మ అంటే 9 రోజుల పండుగ అంటారుగా నిన్న ఎంగిలి పూలు అయిపోయింది ఇవాళ ఏం పేరు బతుకమ్మ తల్లి పేరు ఆడుకుల బతుకమ్మ అమ్మో తెలియకలేదే నేను ఏమో అనుకున్నావు అమ్మో మరి ఏదో డించకు పాటలతోనే గుర్తురాట ఆడోళ్ళు సప్పట్లు కొడతలేరట ఎందుకు కొడతలేము కొడతాం కదా బతుకమ్మ అంటేనే చప్పట్లు కొట్టాడు ఆడోళ్ళు తారారే తారారా అనే గుర్తున్నాడగా ఎగురుడే ఇక బతుకమ్మ 9 రోజులు అట్లేం లేదు కానీ సాంప్రదాయంగానే ఉంటాయి బతుకమ్మ పాటలు పాడుతూ సాంప్రదాయబద్ధంగా ఏడాడుతున్నారు సౌతులో ఎగురుతున్నారు దునుకుతుర్రాట డీజేలు పెట్టుకొని డించకు అంటున్నారట ఇది పద్ధతేనా అది మేము బతుకమ్మ ఆడతాం చెప్పు తెలంగాణ జనాలు చెప్పు అందరూ దయచేసి బతుకమ్మ పాటల మీదనే డాన్సులు చేయాలి ఎవరు కూడా డీజే సాంగ్స్ మీద చెయ్యొద్దు అది బతుకమ్మ మన చప్పట్లు కొట్టుకుంటూ ఆడాలి మరియు అందరూ డీజే పాటలు కాకుండా మన బతుకమ్మ సాంగ్స్ మీదనే ఓన్లీ మన బతుకమ్మ సాంగ్సే డాన్సులు చేయాలి ఏం పేరు అవని పేరు వనిత వనిత ఎంత రామసక్కని ముచ్చట చెప్పిందిల్లా ఓ పిల్లగా బచ్చిగా ఎక్కడ పోయినావు తల్లుడు ఎంత ముద్దుగా చెప్పిర్రు వార్నింగ్ ఇచ్చిర్రు డించకు డీజే పాటలలో ఎగురుతోళ్లకు సినిమా పాటలు వేసుకొని మళ్ళీ అక్కడ కూడా చెప్పిర్రు జరాలకు బుద్ధి కాదు దారంట పోతుంటే దెబ్బ వస్తుండని పెడతారు మళ్ళా బతుకమ్మ రోజు కూడా అదే పెడతారు గణపతి నాడు అదే పెడతారు రాములా బతుకమ్మ రోజు గణపతుల రోజు కూడా అదే అంటే అందుకనే మారాలి ఏంది ఆ రాముల పాట ఏంది ఏ గయ్య మనకెందుకు రాములా నన్ను ఏదో చేస్తున్నాడేనట అంటే బతుకమ్మ పాటలను కూడా బతుకమ్మ పాటలు లాగా చేసిర్రు గణపతి పాటలు లాగా చేసిర్రు దీపావళి నాడు వచ్చిన అదే పాట ఇక్కడ ఆదిలాబాద్ జనాలు కానీ మరి అడవి తల్లి మహిమనా సత్యమా ఏమో కానీ సప్పట్లతోనే ఎక్కువ ఆడతామనేదో ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రభుత్వము సప్పట్లతోనే చేయాలని చెప్పి జీవో తీసుకురావాలంటున్న తాత అంతే కదమ్మా అంతే మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి సాంప్రదాయబద్ధంగానే బతుకమ్మ ఆడతాం మేము ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ లో మాత్రం చప్పట్లు కొడుతూ సాంప్రదాయబద్ధంగానే మేము బతుకమ్మ ఆడతాం ఇగో కూతుర్లకు నేర్పాలి మన్మరాళ్ళకు పాటలు నేర్పాలి తాత ఒక పాట వాడుతుంది బతుకమ్మ పాట రామ ఉయ్యాలో ఆదిలాబాద్ బస్ స్టాండ్ అది బచ్చిగా వాళ్ళు వాడతారు చెప్తున్నా ఏదో ఒకటి క్రియేట్ చేయమని శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పార్వతీదేవి వై పరమేశ్వరాలు వై భాగ్యశ్రీ లక్ష్మమ్మ గౌరమ్మ పార్వతీ అర్కిని గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ముక్కోటి దేవతలు చక్కని కాంతులు తక్కువగా నిన్ను గూర్చి పెక్కు నోములు నోచి ఎక్కువగా వారాయిరి గౌరమ్మ ఈ లోకమునందున గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ కాకర పువ్వులు కలుగోటి పువ్వులు గన్నెర పువ్వులు పొట్ల పువ్వులు జల్లుచు గౌరమ్మ పగడ పువ్వులు నింపుచు గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పాలమీగడ వట్లు పనకమ్ములు జున్ను పోలెలు మలిమలుగు పేరు చక్కెర గరిజలు గౌరమ్మ మక్కువగా నేను మూర్చులు గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ఎంత రామ సక్కదనంగా పాడింది ఆదిలాబాదు అడవి బిడ్డ ఏం పేరు తల్లి రమీల నా కడుపు నిండిపోయింది తాత నేను కూడా వాళ్ళని వాడతారని చూస్తే ఇప్పటికీ పాట పాడేటమ్మ ఫస్ట్ ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో ఈసారి పాట పాడిందంటే ప్రమీల మేడమే ఎంత రామ సక్కదనంగా పాడినావు తల్లి
నీకు 10,000 శనార్థులు. ఎందుకంటే ఇవాళ ఈ బిడ్డలు ఆర్టీసీ కండక్టర్లు ఇవాళ సభ్య సమాజానికి తెలంగాణ సమాజానికి డీజే పాటలు పెట్టి అచ్చమైన స్వచ్ఛమైన మట్టి పాటల బతుకమ్మ తల్లి ఎందుకు కలుషితం చేస్తుంది, ఎందుకు ఎగిరి దునుకుతుర్రు? ఏందా డిక్చి డిక్చి ఏంది? రామ సక్కదనంగా మీరు నడువంచి తాగి మాంసం తిని కూడా డాన్సులు చేస్తున్నారు అక్కడ గణపతులు అక్కడ కొందరు. అవసరమా? గనగల సప్పట్ల మోతలతోటి మీరు బతుకమ్మ ఆట ఆడి ప్రపంచానికి మీరు ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉంది తాత. ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలోనే ఉంది బతుకమ్మ పువ్వుల పండుగ. ఇంకా ఈ పువ్వుల పండుగలో మా మనవరాలు ఇంకా ఏం చెప్తారో ఇందాం, చూస్తూనే ఉంటుంది మన ఏం నేను ఇవా దావే ఏమా ఓ మనవరాలు.